అందరికీ నమస్కారం. మనం అందరము చూసాము గత దసరా తర్వాత జరిగే మన దేవరగొట్టులోని బన్ని ఉత్సవాల్లో తొక్కిస్లాటలో ఇద్దరు దుర్మరణం చెందడం జరిగింది. అందులో మన ఆదోనికి చెందిన ఆదోనిలోని పెద్దమాదిగ్గేరికి చెందిన అరుణ్ జ్యోతి నగర్ కి చెందిన చిన్న అంజనేయ అనే వ్యక్తి మన బాలయ్య బాబు గారికి వీరాభిమాని. ఆయన పలుమార్లు మన సినిమాల దగ్గరైనా కానీ ఏదైనా ప్రోగ్రామ్ జరిగినా కానీ చాలా యాక్టివ్ గా పాల్గొనే వ్యక్తి. అదే కేవలము అది వచ్చిన సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎన్బికే అనే చేతికున్న ట్యాటుని గుర్తించి అది డౌట్ వచ్చి అక్కడున్న మన అభిమానులు మరి తెలుగుదేశం పార్టీ నాయకుల దృష్టికి ఆ వార్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మన అభిమానుల దృష్టికి తీసుకొని పోతే అవును ఈయన చనిపోయింది మా అరుణ్ జ్యోతి నగర్ చెందిన అంజనేయ అని చెప్పడం జరిగింది. వాళ్ళ కుటుంబం కూడా కొంచెం ఆర్థికంగా కాస్త ఇబ్బందుల్లోనే ఉన్నారు. అక్కడ వాళ్ళు ఏమన్నా మన అభిమానుల తరఫున ఏమన్నా చేస్తే చాలా ఆ కుటుంబానికి ఆదుకునే విధంగా మనం ఉంటామనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. వెంటనే మన ఎన్ఆర్ఐ విభాగంలో ఉన్న మన బాలయ్య బాబు వీరాభిమాని పొట్లూరు రవి మరియు వెంకట్ మరి తదితర వాళ్ళ మిత్ర బృందము దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి అదే రోజు ఖచ్చితంగా కుటుంబానికి మనం సాయం చేద్దాము, ఖచ్చితంగా మా చేతనైంది మేము ఖచ్చితంగా కుటుంబానికి తోడ్పాటు అందిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పినట్టే ఇవాళ మన ఇండియాకి రావడం జరిగింది. వాళ్ళ వేరే కార్యక్రమాలకి ఇండియాకి రావడం జరిగింది. గుర్తు పెట్టుకొని అప్పుడు చెప్పిన మాట గుర్తు పెట్టుకొని వెంటనే నిన్న కాల్ చేసి ఆ కుటుంబం ఏదైతే కుటుంబానికి మనం సాయం చేస్తామని చెప్పామో ఆ కుటుంబానికి కర్నూలుకి పిలుచుకొని రండి, మేము చెక్ ఇస్తామని చెప్పడంతో ఇవాళ పొద్దున కర్నూలుకి పోయి వాళ్ళ చేత చెక్కు ఇవ్వడం జరిగింది. దీనికి మాకి సహాయ సహకారం అందించిన మా కర్నూలు జిల్లా ఫ్యాన్స్ అధ్యక్షులు సుధాకర్ నాయుడు అన్న గారికి మరియు అక్కడ కర్నూలు మన బాలయ్య బాబు వీరాభిమాని కర్నూలు బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ కుటుంబానికి సాయం అందించిన మన పొట్లూరు రవి అన్న గారికి మరియు వారి మిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మన ఆదోని బాలకృష్ణ అభిమానుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా బాలయ్య బాబు ఆదోనిలోని బాలయ్య బాబు అభిమానులకి ఏ కష్టం వచ్చినా మా చేతనైంది ఖచ్చితంగా సాయం చేసే విధంగానే మేము ముందుకు పోతామని తెలియపరుస్తా ఉన్నాము. ఇందాక కూడా చెప్పారు ఇల్లు లేదని. ఖచ్చితంగా ఈ విషయాన్ని మన ఆదోని ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు అన్న గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి ప్రభుత్వం తరఫున కూడా ఏదైనా ఇల్లు వచ్చే మార్గం ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇల్లు అందించే కూడా మా వరకు సహాయ సహకారం అందిస్తామని తెలియపరుస్తున్నాము. నా పేరు ఎన్ సజ్జాద్ హుసేన్, ఆదోని బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు. సజ్జేసానికి నమస్కారము. చాలా సంతోషంగా ఉండదు సాయం చేసినందుకు. బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. 1,00,000 రూపాయలు చెక్ ఇచ్చినారు, చాలా సంతోషంగా ఉంది. ఆదోని అరుణ్ జ్యోతి నగర్ ఈరమ్మ భార్య. అందరికీ నమస్తే అండి. గత నెల దసరా బన్నీ ఉత్సవాల్లో మా బాలయ్య బాబు అభిమాని అయినటువంటి చిన్న అంజనేయ గారు ఆ తొక్కిసలాటలో మరణించడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న ఆదోని బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు సజ్జద్ గారి దృష్టికి తీసుకురావడంతో ఈ విషయంపై ఎవరైతే సీనియర్ ఫ్యాన్స్ ఎన్ఆర్ఐ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎంక్వైరీ చేస్తే ఏంటంటే వీళ్ళు ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నారు, ప్లస్ చాలా కష్టాల్లో ఉన్నారనే ఉద్దేశంతో ఏ తరపునైనా కానీ ఫ్యాన్స్ తరపున మనం ఆదుకోవాలనే దృష్టితో మనం ముందుకు వచ్చి వీళ్ళు తెలపడం జరిగింది. ఆ దృష్టితోనే ఎవరైతే ఉన్నారో మా ఎన్ఆర్ఐ ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళకి ఆర్థిక సాయంగా 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఇప్పుడే తెలిసింది ఆ వార్త ఏంటంటే వీళ్ళకి ఇల్లు కూడా లేదని చెప్పి, అలాగే మా ప్రభుత్వం దృష్టికి మా ఇన్ఛార్జ్ వర్యులు మీనాక్షి నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి వీళ్ళకి అయినంత తొందరలో ప్రభుత్వం తరపున ఒక స్థలమో ఒక ఇల్లు ఇప్పిస్తామని చెప్పి కూడా మేము ఈ పరంగా హామీ ఇస్తున్నాము. ఈ విషయం ఒకటే కాదు,
ఆయన మా కుటుంబ బాలకృష్ణ ఫ్యాన్స్ అభిమానులు అంటే మా కుటుంబంలో ఒక వ్యక్తి స్వర్గస్థులైనారు. ఆ విషయాలు వాళ్ళకి ఏ సమస్య ఏం ఇబ్బంది అయినా కానీ మమ్మల్ని సంప్రదించాలని చెప్పి నేను మీడియా పరంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నా పేరు ఖాజా ఆదోని. అన్న మాది అరుణ్ జ్యోతి నగర్. మా చిన్న ఆంజనేయ దేవరగొట్టు బన్నీ ఉత్సవాలకి సెప్టెంబర్ 3వ తారీఖున బయలుదేరినాడు. ఆ కర్రల ఉత్సవంలో పాల్గొనాలని దేవునికి పోయినాడు. ఆడే కర్రల సమరంలోన తొక్కులాటలోన అక్కడ చనిపోవడం జరిగింది. అది గుర్తు తెలియక పోలీసు వ్యవస్థ వాళ్ళు గుర్తు తెలియక తాట వేసుకున్నాడు ఎన్బికే అని. అదే మా సజ్జతానికి తెలిసింది. వెనుకనే నాకు వాట్సాప్ పెట్టినాడు. వాట్సాప్ పెట్టిన నాగరాజ్ ఎన్బికే అని ఉంది, ఎవరైనా అంటే చూసినాను. అన్న మా పెద్దనాయన కొడుకే అంటే మరి ఎట్లా నారాజ్ అన్నాడు. అన్న ఎట్లన్నా కూడా ఆయన వీరాభిమానుడు బాలయ్య గారికి, ఎట్లన్నా కూడా కుటుంబానికి సాయం చేసేటట్లా బాలకృష్ణ వారికి కూడా తీసుకుపోవాలని చెప్పడం జరిగింది సజ్జతన్నకి. సజ్జతన్న వెనుకనే సోషల్ మీడియాలో హైలైట్ చేయడం జరిగింది. అది మన వెనుకనే ఆయన బాడీ వేసుకురావడం జరిగింది. కర్నూలు మన అధ్యక్షులు శ్రీధర్ నాయుడు గారికి కూడా సుధాకర్ నాయుడు అన్నకు కూడా తెలవడం జరిగింది. మాకు అక్కడ ఫోన్ చేసి మా నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చినాడు. వాళ్ళు మీరు ఈ కార్యక్రమాలు చేయండి, ఆ కుటుంబానికి అమెరికా నుండి అభిమానుడైన మన రవి సారు మీకు సాయం చేస్తాడు, మీ కార్యక్రమాలు చేసుకోండి అని చెప్పడం జరిగింది. మాకు ఎందుకనే తర్వాత కొన్ని రోజులైన తర్వాత సజ్జతన్న వాళ్ళతో టచ్లోనే ఉన్నాడు. మాకు నిన్న రోజు నాగరాజ్ ఇట్లా చెక్ వచ్చింది, ₹1,00,000 చెక్ వచ్చింది, మీరు కర్నూలుకు పోవాలా అని చెప్పడం జరిగిందన్న. ఆ కుటుంబానికి ఎంతో ₹1,00,000 ఇవ్వడం చాలా సంతోషమైనదన్న. ఆర్థికంగా వాళ్ళు ఇల్లు కూడా లేదు, చాలా బాధలో ఉంది ఆ కుటుంబము. కావున మన అమెరికా రవి సార్కి కానీ వాళ్ళ కుటుంబానికి కానీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మన సజ్జతన్నకైతేమి, తర్వాత బాబు అని కర్నూలులో ఉంటాడు, ఆయన కూడా వీరాభిమానుడు బాలయ్యకి. ఈ కుటుంబానికి ఎంతో ఆసరగా నిలబెట్టినందుకు మన అమెరికా రవి సార్కి, ముఖ్యంగా మా సజ్జతన్న గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అరుణ్ జ్యోతి నగర్ 8వ వార్డు ఇన్ఛార్జ్. నా పేరు నాగరాజ్.